అసలు నీకు తెలంగాణ గురించి మాట్లాడడానికి హక్కే లేదు. పోనీ అట్లా భారతీయ రాష్ట్ర సమితి పెట్టుకున్నందుకు భారతదేశం గురించి ఏమైనా మాట్లాడుతున్నావు అంటే గది లేదు. ఈరోజు చిత్తశుద్ధి ఉంది అని అంటే కాంగ్రెస్ పార్టీకి ఉంది. మీ లెక్క లోపల ఇంట్లో కూర్చొని ఏ రోజు కూడా లోపల ముచ్చట్లు పెట్టుకొని నీకు సంబంధించి నువ్వు పంచుకో, నాకు సంబంధించి నేను పంచుకునే విధంగా ఎప్పుడు కాంగ్రెస్ నాయకులు చేయలే. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలే చేయలే. బరాబర్ చెప్తున్నాం. గతంలో ఎవరు చెప్పిండ్రు? భేషజాలు లేవు, బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని చెప్పి మాట్లాడింది ఎవరు? కేసీఆర్ కాదా? రాయలసీమ ఎత్తిపోతల పథకం కడుతుంటే కళ్ళు మూసుకున్నది ఎవరు? కేసీఆర్ కాదా? వాళ్ళని తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి తెలంగాణకు వస్తే నాటుకోడి పులుసు పెట్టి నువ్వు మాట్లాడితేవి, నువ్వు ఆంధ్రప్రదేశ్కి వస్తే చేపల పులుసు పెట్టి వాళ్ళు మాట్లాడిది. అరే పంచుకున్నది, భ్రష్టు పట్టించింది, సర్వనాశనం చేసింది మీరు. మీరు చేసిన ఈ 10 ఏళ్ల విధ్వంసాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కోసం నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు ప్రజల పక్షాన ఆలోచన చేసి వాటన్నింటినీ మీరు ఒకటి సరిదిద్దుతుంటే మళ్ళీ మేము ఎక్కడ కనపడకుండా పోతాము, వీళ్ళు ఈ విధంగా పోతా అంటే అనే ఆలోచనతోన ఈరోజు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు మాట్లాడుకుంటూ పోతున్నారు. పొద్దున్న లేచి మేము పేపర్లో కనపడితే చాలా అన్న పరిస్థితిలో ఉన్నారు అంతే. వాళ్ళు వేరేదేం లేదు ఇంకా నాకు కనపడింది అంటే.